ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడెట్లయింది తెలంగాణ అంటే, బంగారు తెలంగాణ ఏస్తామన్న కేసీఆర్ తాగుబోతుల తెలంగాణని చేసిండు. ఇవి గాక బెల్ట్ షాపులు అదనంగా ఉన్నాయి. ఎక్కడికెళ్ళి తాగాలే, తాగి మొత్తం జీవితాలు ఖరాబు చేసుకోవాలన్న ఆలోచన తప్ప గత ప్రభుత్వంది ఏం లేదు. ప్రతి మందు షాపు వెనకాల పర్మిట్ రూమ్‌లు అంటే చిన్నపాటి బార్‌లన్నమాట. అంటే రోజంతా పని చేసుకోవాలి, పని చేసుకున్న పైసలు తీసుకొచ్చి ఈడ పెట్టాలి. మళ్ళా వాడు ఏడ పరిశాన్ అయిపోతాడో అనే దానికి ఛాన్స్ ఇయ్యకుండా తీసుకొని వెనకనే తాగేటట్టు దానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారన్నమాట వీళ్ళు. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ నేను చెప్తుంది ఒకటే, తాగుతున్నా కొద్దీ మీ కుటుంబం ఛిద్రమైపోతది తప్ప ఏం లేదు. ఆర్థికంగా మొత్తం నష్టపోతారు. మీ జీవితాలు, కుటుంబాలు ఆగమైపోతాయి. మీకోసం కాకున్నా మిమ్మల్ని నమ్ముకున్నోళ్ళ కోసమన్నా జర తాగకుండా ఉండుర్రి. పైసలు జమ చేసుకోర్రి. జమ చేసుకొని ఇంట్లోకి ఏదో ఒకటి కొనుక్కోర్రి. అప్పుడు బాగుంటది మీ కుటుంబం. అంతకు మించి తాగకుండా పోతే మీ జీవితాలు, మీ కుటుంబాలు ఎటూ కాకుండా అయిపోతాయి.